హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం దొండకాయతో ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా ఉల్లికారం కూడా చేసుకోండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 10 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మినపగుళ్ళు బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయలు, 4 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని ఉల్లిపాయను 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయను చల్లారనివ్వాలి. తర్వాత మినపగుళ్ళు, ఎండుమిరపకాయలను మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయను ఇంత మెత్తగా వేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లికారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 కిలో దొండకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని దొండకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయను మీరు కావాలనుకుంటే ఇంకా చిన్నగా లేదంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. దొండకాయను కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లికారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారం అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత దొండకాయ ఉల్లికారం మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దొండకాయ ఉల్లికారాన్ని బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే దొండకాయ ఉల్లికారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.